నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సిఐఐ భాగస్వామ్య సదస్సులో రెండవ రోజు కూడా పాల్గొన్న సీఎం చంద్రబాబు. రేమాండ్ గ్రూప్ ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన. బీసీలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి రాజ్యాధికారం సాధించడమే లక్ష్యమన్న యునైటెడ్ ఫ్రంట్ బీసీ నేతలు. భారీ బహిరంగ సభలకు బీసీలందరూ సిద్ధం కావాలని పిలుపు. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ లో గత కొన్ని సంవత్సరాలుగా అధికారులు పక్షపాతం వహిస్తున్నారన్న అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పోతినేని పద్మజ బాల. పుట్టిన తేదీలను మార్చి అనర్హులను ఆడిస్తున్నారని ఆగ్రహం. తాము అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాయలసీమలో స్పేస్ సిటీ, డ్రోన్ సిటీలకు శంకుస్థాపన చేశామని వివరించారు. రేమాండ్ గ్రూప్ దేశ ఏరోస్పేస్ రక్షణ అవసరాలను తీర్చేలా పరికరాలు తయారు చేయటం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. శనివారం సిఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రేమాండ్ గ్రూప్ ప్రాజెక్టులకు వర్చువల్ గా సీఎం శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించారు. రాప్తోడులో 497 కోట్ల వ్యయంతో సిల్వర్ స్పార్క్ అపరెల్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ను ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. అనంతపురం జిల్లా గుడిపల్లిలో 441 కోట్లతో ఆటో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ను కియాకు దగ్గరలోనే ఏర్పాటు చేయబోతున్నారని వెల్లడించారు. అనంతపురం జిల్లా టెక్లోడ్ వద్ద 262 కోట్లతో ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్ ను కూడా రేమాండ్ కంపెనీ ఏర్పాటు చేస్తోందని స్పష్టం చేశారు. మొత్తంగా 1201 కోట్ల పెట్టుబడులతో 3 వేర్వేరు పరిశ్రమల ద్వారా 6500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయని ఉద్ఘాటించారు. Today we are having 3 important MOUs now, inauguration, foundation laying now today. Raymond's Group, they are starting 3 projects. Investment about 1201 crores. The first project including an apparel manufacturing park in Raptadu for an investment of 497.67 crores. The employment that will be created is 1575 jobs. A high job manufacturing sector will only create an employment for more such textile industries to invest here. Always Raymond is known for that. The second product is an auto component manufacturing plant in Gudipalli in Anantapur district for an investment of 441 crores, creating 4096 jobs. Already Kia Motor plant is located in that vicinity. It is next to that. Third project is an aerospace component manufacturing plant worth about 262 crores, capable of creating 900 jobs in Tekolodu in Anantapur district. బీసీలందరినీ సంఘటితపరిచి వారిని రాజ్యాధికారం సాధించే దిశగా ముందుకు తీసుకువెళ్లడమే యునైటెడ్ ఫ్రంట్ లక్ష్యమని పలువురు బీసీ నేతలు స్పష్టం చేశారు. ఇందుకోసం బీసీలందరి సమాయత్తం చేసి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి వరకు చట్టసభల గడప కూడా తొక్కని కులాలకు చట్టసభల్లో ప్రవేశం కల్పించడమే తమ ఫ్రంట్ ఉద్దేశంగా వారు తెలిపారు. యునైటెడ్ ఫ్రంట్ ఆవిష్కార సభ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో జరిగింది. పలు బీసీ కులాలకు చెందిన నేతలు ఈ సభలో పాల్గొన్నారు. ఫ్రంట్ ఆవిర్భావం అనంతరం బీసీ నేతలు హనుమంతరావు, సాంబశివరావు, శ్రీనివాసరావు, లక్ష్మీపతి తదితరులు మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించి 79 ఏళ్లు అవుతున్న బీసీల సాధికారత సాధ్యం కాలేదన్నారు. 60% పైగా ఉన్న బీసీలకు రాజ్యాధికారం దక్కలేదన్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు చట్టసభల్లో ప్రవేశించని కులాలను గుర్తించి వారికి రాజ్యాధికారం దక్కేలా చేసేందుకు ఐక్యంగా కృషి చేస్తామన్నారు.
10 లక్షల మందిని ఈ ఫ్రంట్లో భాగస్వాములు చేస్తామని, 1,00,000 మందితో త్వరలో బహిరంగ సభ నిర్వహించి తమ కార్యాచరణ రూపొందిస్తామని వారు స్పష్టం చేశారు. ఒక మొబైల్ యాప్ను ఇందుకోసం రూపొందిస్తామని వారు వివరించారు. తటస్థంగా ఉండే బీసీ కులాలను కూడా చైతన్యపరిచి వారిలో రాజ్యాధికార కాంక్ష పెంపొందిస్తామన్నారు. కులగణన నిర్వహిస్తే బీసీల సంఖ్య ఖచ్చితంగా తెలుస్తుందని, అందరినీ సంఘటిత పరచవచ్చునన్నారు. రాష్ట్ర స్వర్ణకారుల విశ్వ బ్రాహ్మణ అధికార ప్రతినిధి పి సాయి కిరణ్, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లా దినేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలుసు, గత 9 నెలలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి మేజర్ ప్రాంతాల్లో బీసీ వేదిక ఆధ్వర్యంలో కార్యాచరణ తీసుకోవటము, అందరి యొక్క అభిప్రాయాల మేరకు ఏదైతే రాజ్యాధికార దిశగా బీసీలు వెళ్ళినప్పుడు మాత్రమే మన సమస్యలకి పరిష్కారం ఉంటుంది. అసెంబ్లీలోకి, పార్లమెంట్లోకి పూర్తి స్థాయిలో మనము ఉన్న రోజునే మన యొక్క సమస్యల పరిష్కార వేదిక అవుతుంది అనేటువంటి ప్రగాఢ నమ్మకంతో ఈ 75 సంవత్సరాల ప్రజాస్వామ్య వ్యవస్థలో బీసీ ఉద్యమ నిర్మాణాల్లో దాదాపుగా 35-40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రాజ్యాధికార దిశగా వెళ్ళాలి అనేటువంటి అంశంతో మేమెంతో మాకెంత అనేటువంటి విధానాన్ని ప్రతి బీసీ ఇంట్లో కూడా నినాదం కావాలి, తీసుకు వెళ్ళాలి అనేటువంటి దాంతో బీసీ కులాలందరితో కూడా చర్చించడం అనేది ప్రధాన అంశం. మనకి భారతదేశం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా కానీ రాష్ట్రంలో 52% జనాభా ఉండి 149 కులాలు ఉన్నా కానీ ఓన్లీ 1-2-3 ఓసీ కులాలు మాత్రమే పాలిస్తున్నాయి. దీన్ని మార్చాలి అని ఇంతకాలం మేము ఎవరైతే ఉన్నామో ప్రతి ఒక్కరు, మన పావులూరు హనుమంతరావు గారు కావచ్చు, బాబ్జీ నంద గారు నాయ బ్రాహ్మణ కావచ్చు, గొల్లపల్లి ప్రజాపతి గారు శాలివాడ కుమ్మరి కులం కావచ్చు, అలాగే మన కుక్కల రామప్రసాద్ గారు గౌడ కులస్తుల నుండి కావచ్చు, అలాగే హనుమంతరావు గారు దేవంగా కమ్యూనిటీని కావచ్చు. ఈ రోజున ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైన కారణం, గత 2 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వేదిక ఆధ్వర్యంలో బీసీ కులాలన్నిటినీ కలుపుకుంటూ ఒక వేదికను ఏర్పాటు చేసి, ఆ వేదిక ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పర్యటనలు చేయటం జరుగుతూ ఉండింది. ఆ పర్యటనల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి 149 బీసీ కులాలను స్థానికంగా ఎక్కడికక్కడ ఆయా జిల్లాలలో కలవటం, ఆ కులాల యొక్క స్థితిగతులు, రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల మీద ఒక స్పష్టమైన అవగాహన తీసుకునే దానికోసం పర్యటనలు పూర్తి చేసి, అందరి ఏదైతే 149 బీసీ కులాలు ఉన్నాయో ఈ 149 బీసీ కులాల యొక్క ఆకాంక్ష మేరకు ఈ రోజున బీసీ వేదిక యునైటెడ్ బీసీ ఫ్రంట్గా రూపాంతరం చెందుతూ ఉందనే విషయాన్ని ఈరోజు సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇక మీదట ఈ యునైటెడ్ బీసీ ఫ్రంట్ యొక్క ప్రధాన ఉద్దేశం, రాష్ట్రంలో ఇప్పటి వరకు బీసీలలో రాజకీయంగా వెనకబడిపోయి చట్టసభల్లో ఈరోజు వరకు స్థానాన్ని పొందలేనటువంటి బీసీ కులాలకు చట్టసభలో స్థానం పొందేంత వరకు రాష్ట్రంలోని ఏ బీసీ కులానికి ఏ మూలన అన్యాయం జరిగినా పోరాడేదానికి స్వతంత్రం వచ్చినటువంటి ఈ 75 సంవత్సరాల్లో ప్రతి రాజకీయ పార్టీకి కూడా బీసీలకి హామీలు ఇవ్వటం, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మర్చిపోవడం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా చట్టసభల్లో, రాజ్యాంగంలో కూడా ఎస్సీ ఎస్టీలు కల్పించిన రిజర్వేషన్స్ ప్రకారం వాళ్ళకి విద్య, ఉద్యోగంతో పాటు రాజకీయ రిజర్వేషన్స్ కూడా కల్పించారు. అదేవిధంగా వాళ్ళకి అట్రాసిటీ యాక్ట్ కూడా కల్పించారు. అదే రిజర్వేషన్స్ ఉన్నటువంటి బీసీలకి జనాభా తామాషా మీద రిజర్వేషన్స్ కల్పించలేదు, కేవలం విద్యా ఉద్యోగాల్లో మాత్రమే కల్పించారు. రాజకీయాల్లో, అత్యంత ముఖ్యమైనటువంటి రాజకీయాల్లో బీసీలకు రిజర్వేషన్స్ అనేవి కల్పించలేదు. అదేవిధంగా అట్రాసిటీ యాక్ట్ కూడా బీసీలకు కల్పించలేదు. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్లో గత 8 సంవత్సరాలుగా కొనసాగుతున్న వివాదాల పట్ల
స్పోర్ట్స్ అథారిటీ అధికారులు పక్షపాతం వహిస్తున్నారని, దీనివల్ల నైపుణ్యం కలిగిన క్రీడాకారులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పోతినేని పద్మజ బాల ఆరోపించారు. శనివారం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత 3 ఏళ్లుగా జూనియర్, సబ్ జూనియర్ క్రీడాకారుల పుట్టిన తేదీలను మార్చి వయసును తగ్గించి అనర్హులను ఆడిస్తున్నారని అన్నారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసిన స్పోర్ట్స్ అథారిటీ మాచవరం పోలీసులు స్పందించలేదని ఆమె ఆరోపించారు. అంతేకాక గత జూలై, ఆగస్టులో జరిగిన యువ కబడ్డీ సిరీస్ లో గ్యాంగ్ రేప్ కేసు నిందితుడైన క్రీడాకారుణ్ణి ఆడించడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ ఉత్ప్రేరకాలు సరఫరా చేస్తుండగా పట్టుబడిన వ్యక్తిని టాస్క్ ఫోర్స్ అధికారులు అప్పగించిన మాచవరం పోలీసులు అతడిపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించారని, ఈ మొత్తం వ్యవహారంలో డ్రగ్స్, డేట్ ఆఫ్ బర్త్ మార్పులను ప్రోత్సహిస్తున్న కార్యదర్శిపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్న స్పోర్ట్స్ అథారిటీ అధికారుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపని ఎడల భవిష్యత్తులో క్రీడాకారులతో కలిసి నిరసన దీక్ష చేపడతారని హెచ్చరించారు. ఈరోజు ఈ పత్రికా సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్లో గత 8 సంవత్సరాల నుంచి జరుగుతున్న స్పోర్ట్స్ కోడ్కు సంబంధించిన వివాదాలు, వాటిని పరిష్కరించడంలో స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు వారి పక్షపాత వైఖరి గురించి, మరియు గత 3 సంవత్సరాల నుంచి ఒక కోర్టు ద్వారా కార్యదర్శి అయిన ఒక ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శిని అని చెప్పుకుంటున్న అతను చేస్తున్న అవకతవకల గురించి, మరీ ముఖ్యంగా ఏజ్ ఫ్రాడ్ మీద, డ్రగ్స్ వినియోగం, క్రీడల్లో మితిమీరిన స్టెరాయిడ్స్, నిషేధించిన స్టెరాయిడ్స్ వాడకాన్ని ప్రోత్సహించడం గురించి, మరియు యువ సిరీస్లో జరిగిన బెట్టింగుల గురించి కూడా వివరించడం కోసము గ్రామీణ క్రీడాకారులకి ఈ అనైతిక చర్యల మూలంగా ఎంతమంది క్రీడాకారులు నష్టపోయారు, వారి తరపున మాట్లాడడానికి నేను ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాను. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము స్పోర్ట్స్ కోడ్ 490/272ని 2018లో ప్రవేశపెట్టింది. కానీ ఎన్ని అసోసియేషన్లు దాన్ని ఫాలో అవుతున్నాయో స్పోర్ట్స్ అథారిటీ వారి దగ్గరే సరైన సమాచారం లేదు. వారికి నచ్చిన వారికి బంగారు పళ్ళెంలో, నచ్చని వారికి తిరస్కరించడంలో స్పోర్ట్స్ అథారిటీ అధికారులది అందవేసిన చెయ్యి. ఎంతమంది ఐఏఎస్ అధికారులు మారినా కూడా స్పోర్ట్స్ అథారిటీ కింద స్థాయి అధికారుల తీరు మారలేదు. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వలేదు అనడానికి ఒక ఉదాహరణ, చంద్రబాబు నాయుడు గారు మొన్న డిఎస్సిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్, స్పోర్ట్స్ కోడ్ రిక్రూట్మెంట్, డైరెక్ట్ రిక్రూట్మెంట్, బహుశా నాకు తెలిసి నేను 75 నుంచి కూడా నేను కబడ్డీలో ఒక క్రీడాకారిణిగా కోచ్గా ఉన్నాను. ఇంతవరకు నేను ఎన్నో స్టేట్లు తిరిగాను. ఏ స్పోర్ట్స్ పాలసీలో కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ వితౌట్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఎక్కడా కూడా లేదు. అంతటి గొప్ప బంగారు అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినా కూడా కొంతమంది స్పోర్ట్స్ అథారిటీ అధికారుల తీరు వలన, అది అధికారుల తీరా, అవినీత, నిర్లక్ష్యమా, వారి కడుపులు నిండినవి వేరే వాళ్ళ జీవితాలు నాశనం అయితే మాకేంటి అనే నిర్లక్ష్య ధోరణో తెలియదు. ఎంతోమంది క్రీడాకారులు, దగ్గర 30% క్రీడాకారులకి తీవ్రమైన అన్యాయం జరిగింది. వాళ్ళు గత నెల రోజుల నుంచి స్పోర్ట్స్ అథారిటీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఇది పక్కన పెడితే నేను ముఖ్యంగా కబడ్డీ గురించే మాట్లాడదలుచుకున్నాను. గత 3 సంవత్సరాల నుంచి కబడ్డీలో జూనియర్స్, సబ్ జూనియర్ స్థాయి క్రీడల్లో క్రీడాకారులు డేట్ ఆఫ్ బర్త్లను మార్చుకుని ఆడే తీరు గురించి నేను ఎన్నో ఫిర్యాదులు చేశాను. నేను పోలీస్ వారికి ఫిర్యాదు చేశాను, స్పోర్ట్స్ అథారిటీ వారికి ఫిర్యాదు చేశాను, ఫెడరేషన్ వారికి ఫిర్యాదు చేశాను. 3 సంవత్సరాలైనా కూడా వారి వైపు నుంచి ఎటువంటి స్పందన లేదు. స్పందన లేకపోవడానికి కారణము వారి చుట్టూ ఎన్నో ప్రదక్షిణలు చేశాను. వారు సరైన సమాధానం చెప్పరు, ఎప్పుడు మేము బిజీగా ఉన్నామని చెప్తారు. ఇదే స్పోర్ట్స్ అథారిటీ అధికారులు గతంలో 2023కు ముందు మాజీ కార్యదర్శి పైన ఏ ఫిర్యాదు వచ్చినా కూడా తక్షణమే జెట్ స్పీడ్తో స్పందించి మాచవరం వారికి, విజిలెన్స్ వారికి, ఏసీబీ వారికి, సిఐడి వారికి వారు ఫిర్యాదు చేయని వ్యవస్థ అనేది లేదు. కానీ మేము ఎన్ని ఫిర్యాదులు సాక్ష్యాలతో సహా, డేట్ ఆఫ్ బర్త్లు మేము సాక్ష్యాలతో సహా, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్లు మేము ఆర్టీఐలో తీసుకుని ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్లు ఇచ్చినా కూడా
వారు ఇంతవరకు 6 నెలలైనా కూడా వారి వైపు నుంచి స్పందన కరువైంది. అంతేకాకుండా వీరి నిర్లక్ష్య ధోరణి కారణంగా యూత్ గేమ్స్ జరిగినాయి. మొట్టమొదటిసారి కబడ్డీలో యూత్ గేమ్స్ జరిగితే ఆంధ్రా నుంచి 3 క్రీడాకారులు ఇండియన్ ప్రాపబుల్స్ జట్టుకి ఎన్నిక కావడం జరిగింది. ఆ 3 క్రీడాకారులు కూడా దురదృష్టం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్లు మార్చుకుని వారు 7 సంవత్సరాల డేట్ ఆఫ్ బర్త్ మార్చుకుని అండర్ 18లో ఆడడం దురదృష్టకరం. దాని గురించి మేము ఫిర్యాదు చేసినా కూడా ఏ విధమైన ఏ సంస్థ మాచవరం వారికి ఫిర్యాదు చేస్తే వారు మా పరిధి కాదు అంటున్నారు. సూపర్ స్టార్ కృష్ణకు కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించాలని ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సుధా స్వామి కోరారు. కృష్ణ మరణించి 3 ఏళ్లు గడిచిన అభిమానుల గుండెల్లో నేటికి బ్రతికే ఉన్నారని చెప్పారు. నష్టపోయిన నిర్మాతలకు అండగా నిలబడే గొప్ప మనసున్న మనిషి అని కొనియాడారు. ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాస్వామి ఆధ్వర్యంలో సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి కార్యక్రమాన్ని శనివారం లెనిన్ సెంటర్లోని నాగమానసాదేవి సాయిబాబా మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ చిత్రపటానికి అభిమానులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సుధాస్వామి మాట్లాడుతూ కృష్ణ మరణించి 3 ఏళ్లు గడిచిన ప్రతి అభిమాని గుండెల్లో ఆయన చిరస్థాయిగా ఉంటారని, ఆయన ప్రారంభించిన సేవా కార్యక్రమాలను అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని బాబా వారికి నాగ మానసాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సినీ పరిశ్రమకు కృష్ణ అందించిన సేవలు అపారమని, కలర్ మరియు 70mm వంటి సాంకేతిక పరిజ్ఞానాలను తెలుగు సినిమాకు పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని గుర్తు చేశారు. అలాగే నష్టపోయిన నిర్మాతలకు అండగా నిలబడే గొప్ప మనసు కృష్ణదేనని కొనియాడారు. ఈ సందర్భంగా కృష్ణకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే సినీ వారసుడు మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. గారు ఈరోజు నవంబర్ 15 అంటే 3వ వర్ధంతి. ఆయనకి ఈరోజు జోహార్లు అర్పిస్తూ సూపర్ స్టార్ కృష్ణ గారు శివైక్యం చెంది 3 సంవత్సరాలు అయినా కూడా అభిమానుల గుండెల్లో నిరంతరం ఆరాధ్యుడిగా పూజించబడతానే ఉన్నారు. ఆయన జీవించి ఉంటే ఎలాగా కార్యక్రమాలు చేస్తారో అభిమానులు యావత్ భారతదేశం వేడిగా వరల్డ్లో ఉన్న ప్రతి అభిమాని వారి ఇంట్లో కుటుంబ సభ్యుడికి ఏదన్నా జరిగితే ఎలాగా బాధపడుతూ ఉంటారో అలాగే వరల్డ్లో ఉన్న సూపర్ స్టార్ కృష్ణ గారిని ఆరాధించే అభిమానులందరూ కూడా ఈరోజు ఆయనకి జోహార్లు అర్పిస్తూ వారి ఇళ్లల్లోనూ ఫోటోలు పెట్టుకొని ఆయన ఫోటోల ముందు దీపారాధన చేసి ఫ్రూట్స్ పంపిణీ, అలాగే అన్ని సెంటర్లో అన్న సమారాధనలు, ఫ్రూట్స్ పంపిణీ, హాస్పిటల్స్లో రోగులకి అనాథులకి అనాథ శరణాలయాల్లో భోజనాల పంపిణీ కార్యక్రమం విశేషంగా ఈరోజు అభిమానులందరూ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు విజయవాడ లెనిన్ సెంటర్ నాగసాయిబాబా మందిరంలో సూపర్ స్టార్ కృష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలని షిరిడి సాయిబాబా వారికి నాగమానసాదేవి అమ్మవారికి పూజలు చేసి ఆ మహనీయుడు సూపర్ స్టార్ కృష్ణ ఎప్పుడు నిరంతరం అభిమానుల్ని ఎలాగైతే ఆదరించారో అలాగే ఆయన మరణించినా కూడా ఆయన ఆశీస్సులు కోరుకుంటూ మేమందరం పూజలు చేస్తా కృష్ణ గారికి జోహార్లు అర్పిస్తా కార్యక్రమాలు చేస్తున్నాం. సినిమా పరిశ్రమ ఉన్నంత వరకు సూపర్ స్టార్ కృష్ణ గారి పేరు మారుమోగుతానే ఉంటుంది. న్యాయవాదులకు భద్రతా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంవి రాజారాం ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాస్ తెలిపారు. ఇందుకోసం అవసరమైన చట్టాలను రూపొందించాలని వారు డిమాండ్ చేశారు. బార్ కౌన్సిల్ ఎన్నికల నిర్వహణ సక్రమంగా ఉండడం లేదన్నారు. సరైన పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని, పోటీదారుల ఫీజు నామమాత్రంగా ఉండాలని వారు కోరారు. న్యాయవాదులకు రక్షణ కరువైందని, అసాంఘిక శక్తుల నుండి తమకు రక్షణ కల్పించాలని వారు కోరారు. న్యాయవాదులకు సరైన ఆదాయం ఉండదని, వారి సంక్షేమంపై ప్రభుత్వం శ్రద్ధ చూపించాలన్నారు. రానున్న బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సరైన అభ్యర్థులను గెలిపించాలని వారు పిలుపునిచ్చారు.
ఆంధ్ర న్యాయవాదుల సంఘం ఒక సదుద్దేశంతో స్టార్ట్ చేయబడింది. ఎందుకంటే మనకి అన్ని రకాలుగా కూడా న్యాయవాదులకు ఎటువంటి న్యాయం జరగటం లేదు. న్యాయం జరగాలంటే ఏం చేయాలన్న ఒక సదుద్దేశంతో శ్రీనివాస్ గారు, మీ అందరం మా గౌరవాధ్యక్షులు శంకు గారు అందరూ కలిసి స్టార్ట్ చేయడం ప్రారంభించాం. అయితే దీంట్లో ముఖ్యంగా మనకు కావాల్సిన విషయం ఏంటంటే అడ్వకేట్లకు ఎక్కడా కూడా న్యాయం జరగటం లేదు. మనం న్యాయం చేస్తున్న అడ్వకేట్స్ మనమే సఫర్ అవుతున్నాం అన్ని రకాలుగా కూడా. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, అడ్వకేట్ల మీద అటాక్ చేయడము, వాళ్ళ కార్లు కాల్ చేయడము, వాళ్ళని చంపేయడం జరుగుతున్నాయి. ఇంకెక్కడో కాదు, నా జూనియర్స్ ఇద్దరు ఉండే, మీకు తెలుసుంటుంది. మంతెన దగ్గర కరీంనగర్లో 2001లో హత్య చేయడం జరిగింది. వాళ్ళని వామన్ రావు, ఆయన భార్యని, ఇద్దరు అడ్వకేట్లే. అట్లాగే చాలామందికి తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ అడ్వకేట్లు సఫర్ అవుతున్నారు. మొన్ననే రీసెంట్గా విజయవాడలో కూడా ఒక కారుని కాల్ చేయడం జరిగింది. వీటన్నిటికి కూడా పరిరక్షణ లేదు మనకి. కాబట్టి ఒక అడ్వకేట్స్ యాక్ట్ కావాలని చెప్పి దీని మీద మేము ఫైట్ చేస్తున్నాం. దానికి మా సోదరులు కొంతమంది దోన్ నుంచి ఉత్సాహం చూపించారు, వాకింగ్ చేస్తామని. ఆ విషయంలో మేము కూడా యాక్సెప్ట్ చేసి రిట్ పిటిషన్ వేసి హైకోర్టు ద్వారా ఒక పర్మిషన్ తీసుకొని రిట్ పిటిషన్ డైరెక్షన్ తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం ఇద్దరు అడ్వకేట్స్ దోన్ నుంచి అమరావతి వరకు కూడా పాదయాత్రలో మొన్న వచ్చారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, రెండో విషయం ఏంటంటే మనకి బార్ కౌన్సిల్లో ప్రస్తుతం మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ప్రతి ఒక్కరూ కూడా అది ఇంతవరకు 7 టర్మ్స్ 8 టర్మ్స్ జరుగుతున్నది. దానికి ఒక సరి అయిన పద్ధతిలో నడవటం లేదు. ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాల మైదానంలో శుక్రవారం సాయంత్రం శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ టి నాగేంద్ర కుమార్ ఆధ్వర్యంలో 36వ అయ్యప్ప పడిపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. గుంటుపల్లి శ్రీనివాసరావు రాజా గురుస్వాముల సారథ్యంలో సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైన ఈ పూజలో నగరంలోని పలు ప్రాంతాల నుంచి వేలాది మంది స్వాములు, అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్లు యలమంచిలి శ్రీధర్, సుష్మా దంపతులు, బొప్పన ఝాన్సీ లక్ష్మీబాయి, సీమాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, వైకాపా జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మేయర్ కోనేరు శ్రీధర్ దంపతులు, మాజీ డిప్యూటీ మేయర్ చెరుకూరి కృష్ణకుమార్, కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి, బొప్పన భవకుమార్ సహా టీడీపీ యువ నాయకులు బోండా రవితేజ, బోండా సిద్ధార్థ, వల్లభనేని సతీష్, పువ్వాడ బాల మురళీకృష్ణ, పలువురు ప్రముఖులు పాల్గొని పూజ నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.
ఆరోపడి రాజేంద్ర గారు ఎంతో సేవలు, ఎంత బిజీ ఉన్నా అయ్యప్ప మాల్లో అన్నదాన కార్యక్రమాలు, వనయాత్రలు ఇన్ని చేస్తుంటే మాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. ఒక పేదవాడు కూడా సహాయ సహకారం అందిస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ కొన్ని వేల మంది, లక్షలు బతుకుతున్నారు. శబరిమల అయ్యప్ప అంటే పంచప్రాణంగా ఒక అన్నదానం సుమారు 12 నుంచి చిన్న అనుకోకుండా అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు వారు. ఈ శబరిమల అయ్యప్ప దీక్షను చాలా కఠినమైన నిష్టగా ఉండాలి. కులాలు, మతాలు, వర్గాలు, రాజకీయాలు చేయకుండా అందరూ ఒక సేవగా చేస్తూ అయ్యప్ప దీక్షని భంగపరచకుండా ఇంత వైభవ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరూ కూడా అందరూ ఆయుర హరికలతో అష్టైశ్వర్యాలతో అయ్యప్ప చల్లగా చూడాలి. మా నాగేంద్ర స్వామి గారు 2 నూరేళ్ళు చల్లగుంటూ ఇంకా మా అందరికి సేవ చేయాలని కోరుతున్నాను. స్వామి ఈ ఛానల్ అందరూ కూడా శుభాకాంక్షలు. ఈ 36వ బడి కార్యక్రమాన్ని మీరే చూస్తున్నారు. స్వాములు ఎంతోమంది ఈ పూజలో పాల్గొని మాచవరం డోను కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. మా చేకూరు గురుస్వామి ఆధ్వర్యంలో 18వ బడి చేశాం, 25వ సంవత్సరం చేశాం, మళ్ళీ 36వ సంవత్సరం కూడా మా చేకూరు స్వామి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా భజన జరుగుతున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి సేవా గుణంతో ఖరీదైన వైద్యం, మందులను ప్రజలకు ఉచితంగా అందించేలా సుజనా ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారని కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర అన్నారు. ఖరీదైన వైద్య పరీక్షలను కూడా ఉచితంగా చేయిస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో ఒమేగా అను హాస్పిటల్స్, శంకర్ ఐ హాస్పిటల్, బెస్ట్ హాస్పిటల్స్, ఆంధ్ర హాస్పిటల్స్, పిల్లయ్యార్ ఆయుర్వేద ఆసుపత్రి సౌజన్యంతో భవానీపురం ఆర్టీసీ వర్క్షాప్ రోడ్ గుప్తా సెంటర్లోని షాదీఖానాలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపులో జనరల్ ఫిజిషియన్, గైనకాలజీ, కంటి పరీక్షలు, దంత పరీక్షలు, ఫిజియోథెరపీ, స్కానింగ్, ఆయుర్వేద చికిత్సలు వంటి వైద్య సదుపాయాలను ఉచితంగా అందించారు. ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర మాట్లాడుతూ ఎమ్మెల్యే సుజనా చౌదరి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలోని వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా బలంగా ఉంటేనే కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది, వ్యవస్థ బలంగా ఉంటుందని నమ్మే ఎమ్మెల్యే ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటు ఫౌండేషన్ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. ఆంధ్ర హాస్పిటల్ వైద్యులు అచ్యుత్ బాబు కామినీని మాట్లాడుతూ సుజనా ఫౌండేషన్ తీసుకున్న చొరవ ఎమ్మెల్యే సుజనా చౌదరి సహకారంతో ప్రతి నెల ఒక్కో డివిజన్లో మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్ర హాస్పిటల్ నుంచి కిడ్నీ స్కాన్, ఒమేగా అను హాస్పిటల్ నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, శంకర్ కంటి ఆసుపత్రి నుంచి కంటి జబ్బులు, ఇలా వివిధ రకాల సమస్యలకు సంబంధించి పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని చేయించుకునే మాస్టర్ చెకప్లు, ఇటువంటి వైద్య శిబిరాలు ఉచితంగా చేయించుకోవచ్చని అన్నారు. విజయవాడ బెస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యురాలు శ్రీతేజ మాట్లాడుతూ తమ హాస్పిటల్ తరపున రక్త పరీక్షలు, ఊపిరితిత్తుల పరీక్షలు, ఎముకల పటుత్వ పరీక్షలను నిర్వహించామని తెలిపారు. మధుమేహం, ఇతర వైద్య సమస్యల గురించి అవగాహన కల్పించామన్నారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి గారి ఆధ్వర్యంలో, వారి సొంత ఫౌండేషన్ సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడలోని ప్రఖ్యాత హాస్పిటల్స్ అయిన ఆంధ్ర హాస్పిటల్స్, అను హాస్పిటల్స్, బెస్ట్ హాస్పిటల్స్ అన్ని స్పెషాలిటీ హాస్పిటల్స్ అందరి సహాయ సహకారాలతో ఈరోజు మా 39వ డివిజన్లోని షాదీఖానాలో మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ గట్టు వెనుక ప్రాంతంలోని మహిళలందరికీ కూడా ఖరీదైన వైద్యాలన్నీ, ఖరీదైన టెస్టులన్నీ కూడా వారికి అందుబాటులో ఉండే విధంగా ఆయన ఫౌండేషన్ ద్వారా సేవాగుణంతో మా ఎమ్మెల్యే గారు గతగా చాలాసార్లు కూడా ఈ మెడికల్ క్యాంప్ అనేక ప్రాంతాల్లో పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా డివిజన్లో ఈ క్యాంప్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు డ్వాక్రా మహిళలకి ఇంట్లో మహిళ స్ట్రాంగ్గా ఉంటేనే కుటుంబం స్ట్రాంగ్గా ఉంటుంది, వ్యవస్థ స్ట్రాంగ్గా ఉండి నమ్మే మా నాయకులు సుజనా చౌదరి గారు మహిళల మీద ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వం ఇచ్చే పథకాలే కాకుండా వారి ఫౌండేషన్ తరఫున కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్యం ప్రజల్లో ఆయన ప్రజలు ఏ విధంగా అయితే ఆయనకి మ్యాండేట్ ఇచ్చారో, మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించారో వారి బాగోగులు చూసుకుంటూ ఆయన ఫౌండేషన్ తరఫున కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ 39వ డివిజన్ స్థానిక షాదీఖానాలో డివిజన్కి సంబంధించి మన నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి గారు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్లో భాగంగా విజయవాడ నగరంలోని
ప్రముఖ హాస్పిటల్స్ అలాగే ప్రముఖ వైద్యులందరూ కూడా వచ్చి ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే వారికి కావలసిన మందులను కూడా అందిస్తున్నారు. కంటి పరీక్షలు, దంత పరీక్షలు, అలాగే స్కానింగ్లు కానీ ఇంకా కొన్ని వేల రూపాయలు ఏవైతే బయట మనం చేయించుకుంటే అయ్యేటటువంటి ఖర్చులు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఉచితంగా ఏర్పాటు చేసి ఉచితంగా వాళ్ళకి మందులు ఇవ్వడం కానీ, కళ్ళజోళ్ళు ఇవ్వడం కానీ ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. అలాగే కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ విజయదుర్గ సమేత మల్లేశ్వర స్వామివార్ల కళ్యాణ మహోత్సవ వేడుకలను పురస్కరించుకొని స్టేడియంలో ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని లక్ష దీపోత్సవం నిర్వాహకులు గొల్లా నారాయణరావు, నాగ సతీష్ బాబు, సాయిబాబు తెలిపారు. స్వామివారి కళ్యాణాన్ని పురస్కరించుకొని పరమేశ్వరునికి రుద్రాభిషేకాలు, రుద్ర పూజ, లక్ష బిల్వదళ పూజలు, లక్షపత్రి పూజ, అమ్మవారికి లక్ష కుంకుమార్చన లాంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. నగరంలోని లబ్బిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. బ్రహ్మశ్రీ డాక్టర్ గొండిపూడి శివ సుధీర్ శర్మ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 17న సోమవారం ఉదయం విఘ్నేశ్వరుడి పూజా కార్యక్రమం, రాత్రి 7 గంటలకు శ్రీ ఉమామహేశ్వర కళ్యాణ మహోత్సవం, రాత్రి 7 గంటలకు సింగినగర్ స్టేడియంలో ఉత్సవ మూర్తుల పల్లకి సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పవిత్రమైన కార్తీక మాస దీపోత్సవ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని పేర్కొన్నారు. ఈ రోజున మన సమాజంలో సాధువర్తన, సత్ప్రవర్తన, అలాగే మానవీయత ఇవన్నీ పెంపొందించాలంటే ఎన్నో విషయాలు అవసరం. అటువంటి విషయాల్లో ఆధ్యాత్మికత అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఈ జయహో భారతీయం అలాగే ఇతర సంస్థలు ఇంతకుముందు 5,000 మందితో లలితా సహస్రనామ మహోత్సవం కానీ, 7,000 మందితో లలితా సహస్రనామ మహోత్సవం కానీ, అలాగే 1000 మందితో జరిపారు. ఈ వారాహి అమ్మవారి మహోత్సవం కూడా ఆ పూజలు ఇవన్నీ కూడా కొన్ని వేల మందితో చాలా అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేశారు. ఈ రోజున వాళ్ళు లక్ష దీపోత్సవం అనే ఒక శీర్షిక క్రింద శ్రీ విజయదుర్గ సమేత మల్లేశ్వర స్వామివార్ల కళ్యాణ మహోత్సవాన్ని చాలా అద్భుతంగా చేయాలి. నవంబర్ 17వ తారీఖున మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియము అజిత్ సింగ్ నగర్లో ఉన్నది, అందరికీ తెలుసది. 17వ తారీఖున 11వ నెల 2005 సోమవారం రోజున ఉదయం 7 గంటలకు విఘ్నేశ్వర పుణ్యవాహన నచనం మండప దేవారాధన ఉదయం 9 గంటలకు మహాలింగార్చన, మధ్యాహ్నం 12:30 లక్ష బిల్వార్చన, సాయంత్రం 4 గంటలకు లలితా సహస్రనామ పారాయణం, సామూహిక కుంకుమార్చన, సాయంత్రం 5 గంటలకు రుద్ర హోమం, సాయంత్రం 6 గంటలకు భక్తి సంగీత విభావరి, రాత్రి 7 గంటలకు ఉమామహేశ్వర కళ్యాణోత్సవం, సామూహిక దీపారాచన, రాత్రి 9 గంటలకు ఉత్సవమూర్తుల పల్లకి సేవ. కార్తీక మాసం అంటే చాలా పవిత్రోత్సవం అండి. ఆ కార్తీక మాసం కోసం 12 నెలలు కూడా అందరూ ఎదురు చూసే మాసం ఒక్కటే. జనాలందరూ కూడా అంటే మనిషి యొక్క తత్వం మార్చేది కానీ, మనిషి యొక్క సేవ చేసే గుణాన్ని కానీ ఈ కార్తీక మాసంలోనే ఏదైనా బయటపడుతుంది. అందుకని ఒక దైవత్వం అనేది ప్రతి మనిషిలోని బయటకు వచ్చి ఈ సేవ చేసుకోవాలన్న ఒక ఎంత పని మీద ఉన్నా కూడా కార్తీక మాసంలో ఉదయాన్నే లేవటం, మనం శివారాధన కానీ విష్ణు ఆరాధన కానీ చేయటం జరుగుతుంది. అలాంటి పవిత్ర మాసం ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ఈ లక్ష దీపోత్సవం జయహోభారతి వాళ్ళు, సంతోషిమాత సేవా సమితి వాళ్ళు. వ్యక్తిగత శుభ్రత మన ఆరోగ్యానికి, సామాజిక శుభ్రత మన సమాజ అభివృద్ధికి ఖచ్చితంగా ఉండాలని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ అన్నారు. సామాజిక పరిశుభ్రతలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని అన్నారు. వాంబే కాలనీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ మాట్లాడుతూ
వ్యక్తిగత పరిశుభ్రత ప్రతి ఒక్కరూ పాటించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, ముఖ్యంగా ఆహారం సేవించే ముందు మలమూత్రానికి వెళ్లిన తరువాత సబ్బుతో చేతి వేళ్లన్నీ చేతిలో ఉన్న గీతలతో సహా హానికరమైన క్రిములు తొలగించేందుకు కడగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ప్రజలకు ఉపయోగపడే అంశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చేస్తున్నారని, ఈ నెల వ్యక్తిగత పరిశుభ్రత మరియు సామాజిక పరిశుభ్రతపై చేస్తున్నారని, నగరపాలక సంస్థ పరిధిలో గల ప్రజలకు అందరికీ కేవలం వ్యక్తిగత శుభ్రతలో అవగాహన కల్పించడమే కాకుండా సామాజిక పరిశుభ్రతలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని అన్నారు. కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులకు, మహిళలకు చేతులు కడిగే విధానాన్ని డాక్టర్ల చేత ప్రత్యేకంగా చూపించడమే కాకుండా పిల్లల చేత చేయించారు. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను నాటి వ్యక్తిగత మరియు సామాజిక పరిశుభ్రత కొరకు ప్రజలకు చాటి చెప్పేలా ర్యాలీ నిర్వహించారు. గిరిజనుల అభివృద్ధి కోసం ఎంపీ కేశినేని శివనాథ్ ఏకొండూరులో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఎం ఫణి దుర్జటి చెప్పారు. స్వాతంత్ర సమరయోధుడు, ఆదివాసుల ఆరాధ్య దైవం, ఆత్మగౌరవ పతాకమైన బిర్సా ముండా జయంతి కార్యక్రమం ఎంపీ కేశినేని శివనాథ్ సహకారంతో ఎన్టీఆర్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురునానక్ కాలనీలో విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు, నేషనల్ కమిషన్ మెంబర్ మాదిగాని గురునాథం అధ్యక్షత వహించగా ఎన్టీఆర్ జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఎం ఫణి దుర్జటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఎం ఫణి దుర్జతి మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి కోసం తమ శాఖ ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. జనజాతీయ గౌరవ దినోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా బిర్సా ముండా జయంతి కార్యక్రమం ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం మాదిగాని గురునాథం మాట్లాడుతూ బిర్సా ముండా తాను చదువుకునే రోజుల్లోనే ఆదివాసీ హక్కుల కోసం ఉద్యమాన్ని నడిపి వారికి ఆరాధ్య దైవంగా మారాడని, ఆయన పోరాట యోధుడంటూ కొనియాడారు. అలాగే బిర్సా ముండా ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన విధానాన్ని తెలియపరచడంతో పాటు బ్రిటిష్ పాలకుల అధిక పన్నులపై ఎదురు తిరిగిన ధీరుడు బిర్సా ముండా అని చెప్పారు. 25 ఏళ్లైనా రాకముందే బ్రిటిష్ పాలకులపై పిడికిలి బిగించిన బిర్సా ముండా ధైర్య సాహసాల స్ఫూర్తిని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 15వ తేదీన జన్ జాతీయ గౌరవ్ దివాస్ గా ప్రకటించడం జరిగిందన్నారు. జనజాతీయ గౌరవ్ దివాస్ వల్ల ప్రాచుర్యంలో లేని గిరిజన చారిత్రక ప్రాధాన్యత లభించిందన్నారు. గిరిజన విద్యావేత్త డాక్టర్ జ్యోతిరావు నాయక్ మాట్లాడుతూ గిరిజనుల్లో హయ్యర్ ఎడ్యుకేషన్ శాతం చాలా తక్కువగా ఉందన్నారు. 10వ తరగతి, ఇంటర్ వరకు చదివిన తరువాతపై చదువులు కొనసాగించడం లేదని, ప్రభుత్వం అధికారులు ఈ అంశంపై దృష్టి పెట్టి గిరిజన విద్యార్థులు ఉన్నత చదువులు పూర్తి చేసే విధంగా కృషి చేయాలన్నారు. బిర్సా ముండా విద్య నేర్చుకోవటం చాలా కష్టపడ్డారని, ఆయన స్ఫూర్తితో గిరిజన విద్యార్థులను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించాలని కోరారు. 1875లో బీహార్ ఉమ్మడి రాష్ట్రంలో జార్ఖండ్లో అతను జన్మించాడు. జన్మించినటువంటి నేపథ్యంలో తను చదువుకుంటూ వివక్షతకు గురవుతూ బ్రిటిష్ వాళ్ళు పెట్టేటువంటి అనేక కష్టాలు, మహిళలకి అక్కడ వాళ్ళ యొక్క మాన ప్రాణాలను దోచుకుంటూ ఆర్థిక పరిపుష్టి లేకుండా శ్రమే పెట్టుబడిగా పెట్టినటువంటి ఈ గిరిజనుల యొక్క శ్రమను దోచుకుంటూ ధిక్కార స్వరంతో వాళ్ళు పీచమడుస్తున్నటువంటి నేపథ్యంలో ఒక సూర్యుడిగా బయటకు వచ్చాడు. వచ్చి విల్లంబులు చేత్తో పట్టుకొని తను 19వ ఏట దాకా జర్మన్ స్కూల్లో చదువుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి మిషనరీ స్కూల్స్ను కూడా వ్యతిరేకించాడు. అదేవిధంగా బ్రిటిష్ వ్యవస్థను కూడా అతను కూలదోయటం కోసం ఠాణాల మీద దాడి చేశాడు. అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ వ్యవస్థల మీద దాడి చేశాడు. అక్కడ ఉన్నటువంటి ముర్మా ఫ్యామిలీ, ఈ యొక్క బిర్సా ఫ్యామిలీ, అక్కడ ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి ఒక పెద్ద రాణిగారు ఉన్నారు, వారు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. అంటే బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో చనిపోవటం ఇష్టం లేక వారందరూ ఏదైతే గంటం దొర కానీ ఇక్కడ ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు సంబంధించినటువంటి మన మన్యంలో పనిచేసినటువంటి
యుద్ధ వీరులు, వీళ్ళంతా కూడా గిరిజన జాతికి సంబంధించినటువంటి మహామహులు. వీళ్ళు ఆ రోజున 19వ ఏట నుంచి తన ఉద్యమాన్ని నేపథ్యంలో పోరాటం చేస్తూ అక్కడ 25 ఏళ్లకి అసూలు బాశాడు. భగత్ సింగ్ లాగా బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉరికమ్మం ఎక్కించి ఉరి తీశారో అదేవిధంగా 1900 సంవత్సరంలో బిర్సా ముండా గారిని అక్కడ విషమిచ్చి చంపేశారు జైల్లో. ఇది దారుణమైనటువంటి అంశం. తను ఎంత ఎదురు తిరిగాడంటే బాహుబలులు చాలరు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలో తమ సంస్థ స్మార్ట్ పోల్స్ చేపట్టినట్టుగానే జరిగాయని ఆ సంస్థ ప్రతినిధి నూకల శ్రీనివాసరావు తెలిపారు. నేడు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, అలాగే బీహార్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని తాము చెప్పిందే జరిగిందని చెప్పారు. ఎన్డీఏ కూటమి విజయాన్ని తమ స్మార్ట్ పోల్ సర్వే సంస్థ ముందే అంచనా వేసిందని సంస్థ ప్రతినిధి నూకల శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో స్మార్ట్ పోల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ విజయవాడ కేంద్రంగా 3 దశాబ్దాలకు పైగా రాజకీయ సర్వేల్లో అనుభవం ఉన్న స్మార్ట్ పోల్ సంస్థ అనేక రాష్ట్రాల్లో సర్వేలు నిర్వహిస్తోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వస్తుందని, ఢిల్లీలో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని తమ సర్వే ముందే సూచించిందని తెలిపారు. బీహార్ సార్వత్రిక ఎన్నికల్లో తమ అంచనా ప్రకారం ఎన్డీఏ కూటమి స్పష్టమైన విజయాన్ని సాధించిందని శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఇన్ఛార్జ్ అడ్డూరి శ్రీరామ్, స్మార్ట్ పోల్ ప్రతినిధులు నూకల నాగేశ్వరరావు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ బూత్ కి మనం 10 శాంపిల్స్ చొప్పున 4070 శాంపిల్స్ కలెక్ట్ చేశామండి. తర్వాత మనము నవంబర్ 1, 2, 3 తారీఖుల్లో సర్వే చేశాము. అప్పుడు కూడా సేమ్ 407 పోలింగ్ బూత్లు కవర్ చేశాము. ఒక్కొక్క పోలింగ్ బూత్కి సుమారుగా 10 శాంపిల్స్ కలెక్ట్ చేశాము. అలాగే నవంబర్ 7, 8, 9 తారీఖుల్లో సేమ్ 3వ విడత సర్వే చేశాము. ఒక్కొక్క పోలింగ్ బూత్కి ఇలాగే సేమ్ 10 శాంపిల్స్ లెక్కన 4070 శాంపిల్స్ కలెక్ట్ చేశాము. మేము డోర్ టు డోర్ సర్వే చేశామండి. ఈ డోర్ టు డోర్ చేసినప్పుడు కూడా మేము ఆడవారిని 50%, మగవారిని 50% శాంపిల్స్ వేసి కలెక్ట్ చేశాము. అందువల్లే మేము తీసుకున్న ప్రణాళిక ప్రకారం యాక్యురేటెడ్గా రావడానికి ప్రధాన కారణము. మేము గత 3 దశాబ్దాలుగా పొలిటికల్ రీసెర్చ్లో ఉన్నామండి. 1994 నుంచి సర్వేలు మేము చేస్తున్నాము. మొన్న ఇక్కడ జూబ్లీహిల్స్లో మేము చేసిన సర్వేల్లో 7 డివిజన్లో మేము సర్వే చేశాము. దాంట్లో మాకు కాంగ్రెస్ పార్టీ చాలా సునాయాసంగా గెలుస్తుంది అనేది మా రిపోర్ట్లో తేలిందని. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే గత 2 సార్లుగా నవీన్ యాదవ్ గారు, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఓడిపోవడం, దానివల్ల ప్రజల్లో కొంత సానుభూతి ఉంది. అతను యువకుడు, విద్యావంతుడు, ప్లస్ అదే నియోజకవర్గానికి చెందిన వ్యక్తి, ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటాడండి. ఈ కారణాల చేత ప్లస్ అంతకుముందు ఎంఐఎం తరపున పోటీ చేసినప్పుడు తక్కువ మెజార్టీతో 10,000 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఆ యొక్క ముస్లిం కమ్యూనిటీలో కూడా ఇతను మంచి పేరు ఉండటం వల్ల కూడా ఈ మంచి మెజార్టీ రావడానికి కారణమైందండి. దాంతోపాటు ఇతను బీసీ సామాజిక వర్గానికి చెందడం వల్ల బీసీ ఓటింగ్ అక్కడ 1,60,000 దాకా ఉండటం కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా ప్లస్ అయింది. అదేవిధంగా అధికారంలో ఉండడం కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా ప్లస్ అయిందండి. బీహార్లో మేము దగ్గరగా 153 నుంచి 180 సీట్ల దాకా వస్తామని చెప్పేసి ఈజీగా సునాయాసంగా గెలుస్తుంది ఎన్డీఏ కూటమి అని చెప్పి ఇచ్చేసామండి. అదేవిధంగా ఈరోజు మేము చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువగా 200 సీట్లు పైచిలుకు ఎన్డీఏ కూటమికి వచ్చింది. దీనికి గల మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే డబుల్ ఇంజిన్ సర్కారు. అంటే ఇక్కడ రాష్ట్రంలోనూ అక్కడ సెంట్రల్లో 2 ఉంటే మనకు అభివృద్ధి బాగా జరుగుతుందని, ఇంకా ఏంటంటే నితీష్ కుమార్ గారు మరియు మోడీ గారి నాయకత్వాన్ని నమ్మటం. స్మార్ట్ పోల్ సర్వే సంస్థ ఏదైతే ఉందో గత అనేక సంవత్సరాలుగా ఎన్నికల అయిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ అందిస్తున్న నేపథ్యంలో ఆ ఎగ్జిట్ పోల్స్ వచ్చే రిజల్ట్స్కి దగ్గరగా ఉంటున్న నేపథ్యం గత సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ కూటమికే పెద్ద ఎత్తున ప్రజలకు పట్టం కట్టబెట్టబోతూ ఉన్నారని చెప్పిన నేపథ్యం. అదేవిధంగా బీహార్ ఎన్నికల్లో అనేక సర్వే సంస్థలు అనేక అపోహలు ఎన్నికలైనంతరం సర్వేల్లోని చెప్పిన నేపథ్యంలో కొన్ని చాణక్య లాంటి సర్వేలో లేదా స్మార్ట్ పోల్ సర్వే సంస్థ
విజయవాడ నగరంలో ప్రముఖ ఎలక్ట్రానిక్ బైక్ల బ్రాండ్ అల్ట్రా వైలెట్ యూవీ స్పేస్ స్టేషన్ ను ప్రారంభించింది. ప్రోగ్రెసివ్ వీల్స్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ నూతన అత్యాధునిక షోరూమ్ ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్ట్రా వైలెట్ సీఈఓ సహకార వ్యవస్థాపకుడు నారాయణ్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, స్మార్ట్ సిటీగా ఎంపికైన విజయవాడ నగరంలో తమ నూతన యూవీ స్పేస్ స్టేషన్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యాధునిక కాలుష్య రహిత ఎలక్ట్రిక్ వాహనాలను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. విజయవాడలోని నూతన షోరూంలో X47 క్రాస్ ఓవర్, F77 సూపర్ స్ట్రీట్, F77 MACH2 వాహనాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఆసక్తి గల కస్టమర్లు తమ షోరూంను సందర్శించి టెస్ట్ డ్రైవ్ చేసి అద్భుతమైన అనుభూతిని పొందగలరని కోరారు. ఈ కార్యక్రమంలో అల్ట్రా వైలెట్ బిజినెస్ అండ్ సేల్స్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గజానన్ ఉమరేకర్, ప్రోగ్రెసివ్ వీల్స్ సంస్థ నిర్వాహకులు దినేష్ కుమార్ గురుపూటి, అరసుమెల్లి ధీరజ్ నాగ్ తదితరులు పాల్గొన్నారు. अल्ट्रा वायलेट कंपनी का विजयवाड़ा में ये पहला शोरूम है. वी आर वेरी हैप्पी. विजयवाड़ा में हमारा शोरूम जो ओपन हो रहा है प्रोग्रेसिव ऑटोमोबाइल्स के साथ शुरू हो रहा है और ये आंध्र प्रदेश में हमारा तीसरा शोरूम है. अल्ट्रा वायलेट कंपनी बैंगलोर बेस्ड कंपनी है और इलेक्ट्रिक व्हीकल्स में वी आर दी मोस्ट अवॉर्डेड कंपनी इन द कंट्री. और हमारा जो रिसेंटली लॉन्च X47 मॉडल है उसका टेक्नोलॉजी रडार टेक, उसमें जो डैश कैमरा और ऑनबोर्ड चार्जर है, ये टेक्नोलॉजी के साथ ये बाइक विजयवाड़ा में भी अभी अवेलेबल है. जो बाइक यूरोप के रास्ते में आपको मिलती है, हमने यूरोप में भी 10 कंट्री में ये कंपनी की बाइक अवेलेबल है, वही बाइक आज विजयवाड़ा के कस्टमर्स को भी अवेलेबल होगी. लोगों को टेंशन होता है बैटरी का, सो बैटरी में इस कंपनी का हमारे पास 5 पेटेंटेड टेक्नोलॉजी है और बैटरी के लिए ही हम 8 इयर्स की वारंटी दे रही है, जो हमें कॉन्फिडेंस है कि बैटरी विल लास्ट लॉन्गर. థ్యాంక్ యూ. దినేష్ అండ్ ధీరజ్ మేమిద్దరం కలిసి ఇవాళ విజయవాడలో అల్ట్రా వైలెట్ షోరూమ్ లాంచ్ చేశామండి. అల్ట్రా వైలెట్ షోరూమ్ లాంచ్ అయినందుకు ఇవాళ మాకు చాలా ఆనందంగా ఉంది. అల్ట్రా వైలెట్ టీమ్కి అందరికీ, అల్ట్రా వైలెట్ స్టాఫ్ అందరికీ సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. బేసిక్గా ఇవాళ రీసెంట్గా లాంచ్ అయిన X47 మోడల్ గురించి డిస్కస్ చేస్తున్నాం అందరము. X47 మోడల్ వచ్చేసి 323 కిలోమీటర్ రేంజ్ వస్తుంది. రాడార్ టెక్నాలజీ, డాష్ క్యామ్ టెక్నాలజీ ఉన్నది. మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ బైక్ అనమాట. సో విజయవాడ ప్రజలందరికీ, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నచ్చుతుందని ఆనందంగా వెల్కమ్ విజయవాడలో లాంచ్ చేయడానికి వెరీ హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అల్ట్రా వైలెట్లో మనకు ఉన్న బేసిక్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే వీఆర్ లాంచింగ్ అలాంగ్ విత్ అవర్ సర్వీస్ సెంటర్ అనమాట. సర్వీస్ సెంటర్ లేకుండా చాలా కంపెనీస్లో ఇష్యూస్ వస్తున్నాయి. మనం ఇంక్లూడింగ్ వరల్డ్ క్లాస్ సర్వీస్ సెంటర్తో పాటు లాంచ్ చేస్తున్నాం కాబట్టి. అండ్ దిస్ ఈస్ అ వెరీ వెల్ టెస్టెడ్ వెహికల్ విత్ 8 ఇయర్ వారంటీ, విత్ 8 lakhs కిలోమీటర్ వారంటీస్ వస్తున్నాయి, కంపెనీ ఇస్తుంది. సో ఆ నంబర్స్తోనే మీరు చెప్పచ్చు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో ప్రోడక్ట్లో అనేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సిఐఐ భాగస్వామ్య సదస్సులో 2వ రోజు కూడా పాల్గొన్న సీఎం చంద్రబాబు. రేమాన్ గ్రూప్ ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన. బీసీలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి రాజ్యాధికారం సాధించడమే లక్ష్యమన్న యునైటెడ్ ఫ్రంట్ బీసీ నేతలు. భారీ బహిరంగ సభలకు బీసీలందరూ సిద్ధం కావాలని పిలుపు.
ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ లో గత కొన్ని సంవత్సరాలుగా అధికారులు పక్షపాతం వహిస్తున్నారన్న అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పోతినేని పద్మజాబాల పుట్టిన తేదీలను మార్చి అనర్హులను ఆడిస్తున్నారని ఆగ్రహం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.